Hi students, today we are discussed to interstate supply of goods and inwards on supply. Interstate అంటే ఒకే స్టేట్లో జరిగే సప్లై గురించి అండ్ ఆల్సో ఇంటర్స్టేట్స్ ఇన్వార్డ్ సప్లై విత్ ద ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి చూస్తున్నాం. ఇంటర్స్టేట్ చూడండి ఒకసారి. ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇంటర్ సప్లై ఆఫ్ గూడ్స్ as refers to the transactions in which the supplier of the goods and recipient of the goods belong to the same state or union territorial. The transaction takes place within the same state. Nothing but same state లో మనం ప్రొడక్షన్ చేసేవాళ్ళు కానీ సప్లై చేసేవాళ్ళు కానీ యూజ్ చేసుకునే వాళ్ళు కానీ ఒకే స్టేట్లో ఉంటే దాని ఇంటర్స్టేట్ సప్లై అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ద ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ఆఫ్ దేర్ ఆర్ interstate inward supply of goods and services, interstate outward supply of goods of services. ఇక్కడ దీంట్లో రెండు రకాలు చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్వర్డ్ సప్లైస్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్. ద ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిగార్డెడ్ బై ద యూజింగ్ పర్చేజ్ వోచర్ అండ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ రిగార్డింగ్ బై యూజింగ్ ఆఫ్ సేల్స్ వోచర్. అంటే ఇవన్నీ కూడా సేల్స్ వోచర్ మీద చూస్తున్నాం. Interstate inward supply. Interstate inward supply means of respective of supply of goods either than inspection by the purchase without consideration belongs to same state. ఇక్కడ ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్స్ అనేది ఇక్కడ ఎటువంటి ఒక కన్సిడరేషన్ ఎటువంటి ఒక పారితోషికం లేకుండా కూడా రన్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం టాలీలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ద కంపెనీ మార్స్ అండ్ కో పర్చేజ్డ్ 2000 పీసెస్ మ్యాంగో ఐస్ క్రీమ్, 2000 పీసులు సంబంధించిన మ్యాంగో ఐస్ క్రీమ్ ఫ్రమ్ ద జాన్సన్ ట్రేడ్స్ from the Johnson Trades from the Johnson Trades. The following are the particular of the transaction plus the requirement entries of the same of in tally ERP9 and determining the taxability ఏం చేస్తుండండి. ఇక్కడ 2nd 5th 2018లో ఇచ్చిండు పర్చేజ్ వోచర్ పర్టికులర్స్. పర్చేజ్ ద ఫాలోయింగ్ ఫార్మేషన్ ఆఫ్ జాన్సన్ ట్రేడ్స్ అండ్ తెలంగాణ విత్ సప్లైస్ ఇన్వాయిస్ ఇంక్లూడింగ్ ఏ విత్ సెంట్రల్ ట్యాక్సెస్ 9% అండ్ స్టేట్ ట్యాక్సెస్ 9%. అంటే పర్సంటేజ్ కూడా ఇవ్వడం మనకు ఎంత తీసుకోవాలి. సెంట్రల్ ట్యాక్స్ 9% అన్నాడు, స్టేట్ ట్యాక్స్ 9%. నేమ్ ఆఫ్ ద ఐటమ్, క్వాంటిటీ, రేటు, అమౌంట్. నేమ్ ఆఫ్ ద ఐటమ్ ఏంటిది, మ్యాంగో ఐస్ క్రీమ్. క్వాంటిటీ ఏంది 2000, రేట్ 100, అమౌంట్ వచ్చేసి టోటల్గా 2 lakhs. టోటల్గా 2 lakhs అవుతుంది ఇక్కడ మనకు. చూడండి ఇక్కడ సొల్యూషన్లో ద సప్లై ఆఫ్ జాన్సన్ ట్రేడ్స్ బిలాంగ్స్ టు ద తెలంగాణ, therefore the transaction in intrastate and also central taxes, state taxes applicable. The following invoice to enter the inward supplies. అంటే మనం ఈ స్టెప్స్ చూసుకుంటూ మనం టాలీ ERP9లో మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రియేట్ పార్టీ లెడ్జర్ అండ్ ద ప్రీవియస్ క్రియేటెడ్ బై కంపెనీ అమౌంట్. అంటే లాస్ట్ టైంలో మనం ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసినాం కాబట్టి ఆ కంపెనీ గో టు గేట్వే ఆఫ్ టాలీ. నెక్స్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లెడ్జర్ అండ్ క్రియేట్ ద నెక్స్ట్ స్టెప్ ఏం చేసి ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ ద జాన్సన్ ట్రేడ్స్ నేమ్ అండ్ ఆల్సో జాన్సన్ అండ్ ట్రేడ్స్. మనం చూసుకుందాం ఒకసారి. మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సెట్ చూడండి. మనం ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ వస్తుంది, డిస్ప్లే అవుతుంది.
ఆ రకంగా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ జాన్సన్ ట్రేడ్స్ అండ్ యూనియన్ అండర్ ద సర్వీసెస్ మెయిలింగ్ డీటెయిల్స్ నేమ్ జాన్సన్ ట్రేడ్స్ అడ్రస్ సమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ అండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది మనకు. ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు థర్డ్ వన్ ఆఫ్టర్ ద సింగిల్ స్టేట్స్ ఆఫ్ జిఎస్టీ డీటెయిల్స్ ఇన్ ద ఎల్ఓ వ్యూ ఆఫ్ సెట్టింగ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ ద జిఎస్టీ డీటెయిల్స్ షోయింగ్ ద బిలో స్క్రీన్. మనకు బిలో స్క్రీన్లో షో అవుతుందని చెప్పేసి ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ రెగ్యులర్ రిగ్రెషన్ టైప్ రెగ్యులర్ అన్నట్టు జిఎస్టీ నెంబర్ మనకు ఏ అయితే జిఎస్టీ నెంబర్ ఉంటుందో ఆ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తాం. పార్టీ టైం నాట్ ఆఫ్ అప్లికేషన్స్ సో ఈ కామర్స్ అప్లికేషన్ నో అంటే ఈ కామర్స్ బేస్డ్ ఉందా లో కాబట్టి లేదు. నెక్స్ట్ ప్రెస్ కంట్రోల్ ఏ టు సేవ్ కంట్రోల్ వేసాను కంట్రోల్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ క్రియేట్ పర్చేజ్ లెడ్జర్. నెక్స్ట్ ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ నేమ్ పర్చేజ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ జిఎస్టీ అప్లికేషన్ విల్ సెంట్రల్ డేట్ జిఎస్టీ నేమ్ నో. నెక్స్ట్ టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ ప్రెస్ కంట్రోల్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు పర్చేజ్ వచ్చి ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం కూడా మనకు ఇక్కడ ఎంట్రీగా కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఎంటర్లా కనిపిస్తుంది మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్రియేట్ ఏ స్టాక్ ఐటమ్ టు గో టు టాలీ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఐటమ్స్ స్టాక్ ఐటమ్ అండ్ క్రియేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు స్టాక్ ఐటమ్స్లోకి వచ్చినట్లయితే స్టాక్ ఐటమ్ ఏంటి చూడండి. ఇక్కడ ద మ్యాంగో ఐస్ క్రీమ్ స్టాక్ ఇన్ క్రియేటెడ్ ఇన్ ద సీన్స్ ఆఫ్ బిలో ఆఫ్ దిస్ అంటే మనకు ఐటమ్ ఏమి ఇచ్చింది ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ నీకు యూనిట్ ప్రైమ్ సంథింగ్ ఇది మనకి ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఎంటర్ ద ఫాలోయింగ్ ద డీటెయిల్స్ నేమ్ ఐస్ క్రీమ్ యూనిట్ ప్రైమ్ యూనిట్స్ అని చెప్పేసి ప్రెస్ ఆల్ట్ సి టు క్రియేట్ ద యూనిట్ ఆఫ్ పీసెస్ షో ఇన్ ద క్రియేషన్ ఆఫ్ బిలో. మనకు ఆల్ట్ సి అంటే క్రియేటివ్ యూనిట్స్ ఆర్ పీసెస్ అంటే రెండిట్లలో ఉంటాయి. యూనిట్స్ అని వస్తాయి పీసెస్ అని వస్తాయి. టైప్స్ సింపుల్ అండ్ సిలబస్ పీసెస్ ఫార్ములా నేమ్ ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ డిక్లరేషన్ పీసెస్ 3 అని మనకి ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ అల్ట్రా యూనిటీ అండ్ నాట్ అప్లికేబుల్ స్టార్టర్ ఇన్ఫర్మేషన్ జిఎస్టీ అప్లికేషన్ నెంబరు సెట్ లెటర్ జిఎస్టీ నెంబర్ ఎస్ అని చెప్పాం. జిఎస్టీ డీటెయిల్స్ స్క్రీన్ అప్లికేషన్ ఆఫ్ షోయింగ్ బిల్ మన జిఎస్టీ డీటెయిల్స్ మనం ఏ విధంగా ఇస్తాం. ఇక్కడ మనం పీసెస్ ఐటమ్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ మనం క్రియేషన్ ఇచ్చాం ఐటమ్ క్రియేషన్ చేసాం క్రియేట్ ఆఫ్ బిలో స్క్రీన్ స్టాక్ ఐటమ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మనకు జిఎస్టీ డీటెయిల్స్ ఇచ్చాం. ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ ఉండే ట్యాక్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మ్యాంగో ఐస్ క్రీమ్ 1 lakh 2,10,000 సంథింగ్ ఏదో నెంబర్ ఉంది. ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ రిలేటివ్ క్యాల్కులేషన్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆన్ వాల్యూ ట్యాక్సబుల్ ద taxation ఆఫ్ ఇంటగ్రేట్ ట్యాక్సెస్ 18%, సెంట్రల్ ట్యాక్స్ 9%, స్టేట్ ట్యాక్స్ 9%, కేసెస్ అనేది 0 అని చెప్పింది. ఈ రెండు 9% 9% అనేది మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో మనకి ఇవ్వడం జరిగింది. ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద షోయింగ్ ద బిలో. చూడండి ఇక్కడ ఎట్లా ఎంటర్ చేస్తున్నాం అనేది చూడండి. ఇక్కడ ఫ్రమ్ ద రిగార్డింగ్ ఎంట్రీ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్డ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ సో గో టు ఆఫ్ టాలీ అకౌంట్స్ వోచర్ ప్రెస్ F9 purchase voucher F9 from purchase voucher and ensure that the voucher is in item vacant invoice mode. Press F2 and open the configuration set yes configuration set yes అని చెప్పేసి అంటుంది. ఇక్కడ యూజ్ ద కామన్ లెడ్జర్ account from the item location as showing in the creation below. Purchase invoice standard configuration మనకి ఇక్కడ ప్రెస్ F2 కాన్ఫిగరేషన్ బాక్స్ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. పర్చేస్ జనరల్ ఆప్షన్స్ ఎబిలిటీ సప్లిమెంటరీ డీటెయిల్స్
అడ్రస్ డీటెయిల్స్ అంటే ఎస్ అని మనకి ఆల్రెడీ చేసినాం. షో ఆఫ్ సబ్స్క్రిప్షన్ బై ద కన్సిడరేషన్ నేమ్ నో అన్నాం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ కామన్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ఐటమ్ లొకేషన్ ఎస్ అని చెప్పేసి ఈ రకమైన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం నో ఉన్నదాన్ని ఎస్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ప్రెస్ కంట్రోల్ ఏ టు సేవ్. నెక్స్ట్ ఎంటర్ ద షో ఆఫ్ బిల్ ఆఫ్ పర్చేజ్ వోచర్ సప్లైస్ ఆఫ్ ఇన్వాయిస్ నెంబర్ A1. నెక్స్ట్ డేట్ ఆఫ్ 2/5/2018 అండ్ పార్టీ అకౌంట్ నేమ్ జాన్సన్ అండ్ ట్రేడర్స్. పార్ట్ ఆఫ్ డీటెయిల్స్ స్క్రీన్ అప్లికేషన్ షోయింగ్ ద బిలో అదర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనకు ఈ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అడ్రస్ జాన్సన్ అండ్ హౌస్ నెంబర్ వెన్లీ ఫెయిల్ అనేది ఇక్కడ మనకు డీటెయిల్గా కనిపిస్తుంది. ఇక్కడ జిఎస్టీ నెంబర్ వాళ్ళది జిఎస్టీ నెంబర్ అనేది కనిపిస్తుంది. ప్రెస్ ఎంటర్ అని చెప్పేసి అంటే మనకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. స్టెప్ 5లో select purchase account in the purchase ledger, create of mango ice cream for the name of the item, enter the quantity as 2000 and rate of 100, press the enter after the total of amount, select central tax, enter, and state tax, enter the among their out of field of your ledger. Let's press F2 the enter the date 2/5/2018. Interested invoice supply of in purchases voucher opens are showing below. మనకు ఏ రకంగా చేసినా మనకు చూడండి ఇక్కడ మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ సైడ్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు అమౌంట్ 2,00,100 రూపీస్ పర్ సేమ్ అమౌంట్ అనేది ఇక్కడ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రెస్ ఆల్ట్ ఏ టు వ్యూ ద ట్యాక్స్ ఎనాలిసిస్. ఆల్ట్ అంటే ట్యాక్స్ అనాలిసిస్. ఆల్ట్ F1 ఫ్రమ్ ద డీటెయిల్స్ ఆఫ్ వ్యూ ద ట్యాక్స్ అనాలిసిస్ స్క్రీన్ ఆఫ్ ద బిలో. మనకు ట్యాక్స్ ఏ రకంగా వచ్చిందనే విషయం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 2 lakhs సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ అమౌంట్ 2 lakhs. ట్యాక్స్ రేట్ 9% ఎంత వచ్చింది ఇక్కడ సంథింగ్ 28%, 18,000 ఈచ్ వన్ 18,000 అన్నట్టుగా వచ్చింది. టోటల్గా 36,000 మనకు ఎంత వచ్చింది టోటల్ అమౌంట్ 36,000 ట్యాక్స్. టోటల్ వచ్చి ఎంత వచ్చింది మనకంటే 2,36,000. బిలో ఆఫ్ రేట్ 9% ఈచ్. ద ప్రెస్ ESC go to belong to purchase voucher. Press control A to save. To the view GST or to report. Next to GST to report or the posting of show up below. Next ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ B2B invoice business to business imports of goods invoice and imports of sales of invoice create details TSC DTSC క్రియేషన్ ఆఫ్ ITSC ట్యాక్సబిలిటీ ఇవన్నీ ట్యాక్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత వాల్యూ 2 lakhs, సెంట్రల్ ట్యాక్స్ అమౌంట్ 18 lakhs, స్టేట్ ట్యాక్స్ అమౌంట్ 18 lakhs. నెక్స్ట్ స్టేట్ ట్యాక్స్ 18 lakhs, కాస్ట్ ఆఫ్ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ 36,000, ఇన్వాయిస్ ఆఫ్ అమౌంట్ 2,36,000. మనకి ఇచ్చిన అమౌంట్లో మనకు క్రియేటింగ్లో ఈ రకంగా అమౌంట్ అనేది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో మనకు ఈ రకంగా అనేది కనిపిస్తుంది డిస్ప్లేలో. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఈ ఇన్వాయిస్ని మనం క్రియేట్ చేసుకొని జిఎస్టీని ఈ టాలీలో మనం చూపించడం జరుగుతుంది.